Everyone, welcome to my YouTube channel. Today we have to discuss about basic fabrications of steps. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే బేసిక్ ఫ్యాబ్రికేషన్ స్టెప్స్ మీ అందరికీ తెలిసే ఉంటాయి. ఇప్పుడు ఒకదానికొకటి ఏమేమి ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలికాన్ వేఫర్ ప్రిపరేషన్. మనం ఇక్కడ ప్యూర్ సిలికాన్ 99%ని తీసుకోవాలి. తర్వాత క్రిస్టల్ టబ్లో ఆ సిలికాన్ అనేది వేయాలి. ఆ సిలికాన్ని 14-20 డిగ్రీ సెల్సియస్తో హీట్ చేయాలి. తర్వాత ఆ సిలికాన్ ఉన్న క్రిస్టల్ టబ్లో ఉన్న సిలికాన్ని రొటేట్ చేయాలి పుల్తోటి. ఏదైతే ఆ పుల్కి ఒక లేయర్ లాగా ఫామ్ అయిద్దో దాన్ని ఫార్మింగ్ ఎస్ఐ ఇన్గాట్ అంటాము. సో టు కట్ ద ఎస్ఐ ఇన్గాట్ ఇన్ స్లైసెస్, ద ఎస్ఐ ఇన్గాట్ని మనం స్లైసెస్గా కట్ చేస్తే దాన్ని స్లైసింగ్ అంటాము. టు ద సపరేట్ ఎస్ఐ ఇన్గాట్ ఆఫ్ ఎ సిలికా ఈస్ 1 piece of వేపర్. ఎక్కడైతే మనము ఎస్ఐ ఇన్గాట్ కట్ చేసిన స్లైసెస్ ఉన్నాయో ఆ స్లైసెస్ని మళ్ళీ కట్ చేస్తే ఒక వేఫర్ కింద ఫామ్ అవుతుంది. దాన్ని ఆ వేఫర్ని కూడా మళ్ళీ స్మాల్ పార్ట్స్ కింద కట్ చేస్తే దాన్ని చిప్ అంటాము. సో ఇక్కడ వేఫర్ యొక్క లెంత్ వచ్చేసరికి 10 to 12.5 centimeters అండ్ వేపర్ ఈజ్ కటింగ్ ఎన్ని పీసెస్ వస్తుందంటే ఒక చిప్ అనేది 1000 to 8000 చిప్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. ఏదైతే కట్ చేసిన వేపర్ ఉన్న స్మాల్ పార్ట్స్ ఉంటాయో దాన్ని ఒక సపరేట్ స్క్వేర్ కానీ ట్రయాంగిల్ రెక్టాంగిల్ ఏ బాక్స్ షేప్లో అయినా ఉండదు, దాన్ని డై అంటాము. ఆ డై నుంచి సపరేట్ చేస్తే చిప్ అంటాము. చిప్ యొక్క లెంత్ వచ్చేసరికి 1 centimeter. నౌ అగైన్ సెకండ్ స్టెప్ ఎపిటాక్సియల్ గ్రోత్. ఇట్ ఈస్ ఈ గ్రీక్ వర్డ్. ఎపిటాక్సియల్ గ్రోత్ అనేది గ్రీక్ వర్డ్. ఎపి అంటే అపాన్, ట్రాన్సియన్ అంటే అరేంజ్. చిప్ ఇక్కడ వచ్చేసరికి సెకండ్ స్టెప్లో మనము ఎన్ టైప్ పీ టైప్ చిప్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ పీ టైప్ ఈజ్ యూజ్డ్ బైబోరన్, మనం పీ టైప్ అయితే బైబోరన్ని తీసుకుంటాము, ఎన్ టైప్ అయితేనేమో ఫాస్ఫరస్ని యూజ్ చేస్తాము. థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ వచ్చేసరికి ద లేయర్ యూజ్ టు ప్రొటెక్షన్. ఆక్సిడేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ ఆక్సిడేషన్స్. ఒకటి డ్రై ఆక్సిడేషన్, ఇంకొకటి వెట్ ఆక్సిడేషన్. డ్రై ఆక్సిడేషన్లో వచ్చేసరికి Si+O2 SiO2 ఫార్ములా. వెట్ ఆక్సిడేషన్లోకి వచ్చేసరికి Si+2H2O Si+2H2. ఇది వెట్ ఆక్సిడేషన్. టు రిమింగ్ ప్రొటెక్షన్ ఈజ్ కాల్డ్ ఇచింగ్. మనం ఎక్కడైతే ఈ ప్రొటెక్షన్ తీసుకుంటామో దాన్ని ఫ్యాబ్రికేషన్ చేయాలి కాబట్టి ఆ ప్రొటెక్షన్ అనేది రిమూవ్ చేస్తే దాన్ని ఇచింగ్ ప్రాసెస్ అంటాము. ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి ఫోటోలిథోగ్రఫీ. టు ఫార్మింగ్ విండోస్. మనం ఇక్కడ ఫోటోలిథోగ్రఫీలో విండోస్ని ఫామ్ చేస్తాం. ఆఫ్టర్ SiO2 లేయర్ తర్వాత ఈ ఫోటో రెసిస్టర్ అనేది లేయర్ ఫామ్ అవుద్ది. అప్లై ద మాస్క్. ఇక్కడ మళ్ళీ మాస్క్ కూడా ఉంటుంది. ఆ మాస్క్ దేనితో అంటే రెడ్ మైలర్తో కోట్ చేస్తాము. తర్వాత ఆ మాస్క్ని ఇప్పుడు యూవీ రేస్ని మనకు విండో ఫామ్ అవ్వాలంటే ఆ విండో ఫామ్ అవడానికి యూవీ రేస్ని అనేవి లోపల పంపిస్తాం. సో ఇప్పుడు వాల్గా ఉంటే యూవీ రేస్ని పంపించడం అవ్వదు కదండి. దట్స్ వై మనం ఆ మాస్క్ని రిమూవ్ చేసి విండో యూవీ రేస్ని లోపలికి పంపిస్తే విండో అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనము మాస్క్ని రిమూవ్ చేయడానికి HCl ఈథైన్ అండ్ H2SO2 అనే యాసిడ్ని యూజ్ చేస్తాము. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి డిఫ్యూజన్. ఈ డిఫ్యూజన్లో కూడా ఎన్ టైప్ పీ టైప్ చూసుకుంటాము. ఎన్ టైప్ వచ్చేసరికి ఫాస్ఫరస్ ఆక్సైడ్, పీ టైప్ వచ్చేసరికి బోరాన్ ఆక్సైడ్ క్రూడ్ డిఫ్యూజ్ చేస్తాం ఎన్ టైప్ పీ టైప్ అని. సిక్స్త్ స్టెప్ వచ్చేసరికి ఐసోలేషన్ స్కీమ్. ఐసోలేషన్ స్కీమ్లో వచ్చేసరికి అన్వాంటెడ్ కెపాసిటెన్స్ ఆర్ రెసిస్టెన్స్ని ఫామ్ కానికుండా ఇక్కడే కూడా మనకి సోర్స్ డ్రైన్ అండ్ ఇటు ప్రొటెక్షన్ కూడా ఫామ్ అయిపోద్ది. ఈ మొత్తము ఫామ్ అవుతాయి. అలాగే ఇక్కడ మనము అన్వాంటెడ్ కెపాసిటెన్స్ అనేది అస్సలు ఫార్మింగ్ అవ్వనివ్వము. సెవెంత్ స్టెప్ వచ్చేసరికి మెటలైజేషన్. మెటలైజేషన్లో వచ్చేసరికి ఇక్కడ మనం ఓన్లీ ఒక్క మెటల్ని యూజ్ చేస్తాం, అది అల్యూమినియం మెటల్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కనెక్షన్స్కి ఈ మెటలైజేషన్ని యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.